ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ అందరూ కూడా బంగారం సాంగ్ రిలీజ్ కోసం అయితే రావడం అయితే జరిగింది. అయితే ఈ సాంగ్ విడుదలైంది, అంత బానే ఉంది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అనేది గనక చూసినట్టయితే, భరణి గారు, తనుజ, రితు, పవన్ డెమోన్, మళ్ళా మన కళ్యాణ్, వీళ్ళు ముగ్గురు కూడా, వీళ్ళ ఐదుగురు కూడా మళ్ళీ కలిసారనమాట. నిజానికి వీళ్ళ ఐదుగురిది కూడా చాలా క్రేజీ కాంబినేషన్. బిగ్ బాస్ సీజన్ 9లో వీళ్ళు క్రియేట్ చేసిన కంటెంట్ అంతా ఇంత కాదు. అయితే ఈ కళ్యాణ్ అలాగే తనుజల మధ్య ఒక సన్నివేశం చోటు చేసుకుంది. అది చాలా అంటే చాలా వైరల్ అయింది. ఫస్ట్ ఈ మ్యాటర్ ఏమైంది అంటే, ఇక్కడ తనుజ వచ్చి కళ్యాణ్ పక్కన నుంచి కూర్చుంది మామూలుగా ట్రైలర్ చూడడానికి. కాకపోతే మ్యాటర్ ఏమైంది అంటే, అక్కడ తనుజ కళ్యాణ్‌తో చాలా సేపు మాట్లాడలేదనమాట. ఆ తర్వాత కళ్యాణ్ వరుసగా జోకులేస్తూ అక్కడ తనుజని నవ్వించాడు. నవ్వించిన తర్వాత ఇంకా తనుజ నవ్వింది. అసలు రీజన్ ఏంటి అంటే, రీసెంట్‌గా తనుజని అందరూ కూడా ట్రోల్ చేశారు. ముఖ్యంగా ఎంఎం అంటే ముద్దమందారం అంటేనే మీకెక్కువ ఇష్టము. వీళ్ళంటే ఇష్టం లేదు. కళ్యాణ్, తనుజ కళ్యాణ్, ఇలా రకరకాల విషయాల పైన ట్రోలింగ్ చేస్తుంటే, దానికి తనుజ వచ్చి ఓపెన్‌గా స్టేట్మెంట్ చెప్పింది. మీరందరూ కూడా ఏదేదో మాట్లాడుతున్నారు. కళ్యాణ్‌కి అండగా నిలిచింది ఎవరో కాదు. పవన్ సాయి, ఆ పీఎస్‌ఏ నిలిచాడని చెప్పి చెప్పడం జరిగింది. అయితే మ్యాటర్ ఏమైందంటే, బంగారం దానిలో చాలా సేపు తనుజ మాట్లాడకపోతే కళ్యాణ్ వెళ్ళి గుసగుసలాడాడనమాట. అయితే ఇంతకీ అసలు ఏం మాట్లాడాడన్నది గనుక చూస్తే, "నువ్విప్పుడు నాతో మాట్లాడకపోతే మళ్ళీ లైవ్‌లోకి రమ్మంటారు. లైవ్‌లోకొచ్చి నీకు కళ్యాణ్‌కి మధ్య ఏదో ఉంది. అందుకే గొడవైంది అని అంటారు. అది ఓకేనా నువ్వు? మళ్ళీ నేను లైవ్‌లోకి రావాలంటావా?" అంటూ అన్నాడు. ఆ మాట విన్న తర్వాత రీతు అక్కడ ఖచ్చితంగా అదే అనుకుంటారని జెప్పేసి ఓపెన్‌గా బయటికి చెప్పేసరికి అక్కడున్న వాళ్ళందరూ కూడా గట్టిగా అరవడం, కేకలేయడం చేశారనమాట. సో, అప్పుడు తనుజ కళ్యాణ్‌తో మాట్లాడేసింది. కాకపోతే ఏంటంటే, ఫస్ట్ కొంచెం తనెందుకో కోపంగా అనిపించిందనమాట. ఆ తర్వాత మళ్ళీ సెట్ అయింది. రీతు ఏమో వీళ్ళిద్దరిని కొంచెం కలిపిందనమాట. తను ఫస్ట్ ఏమో కళ్యాణ్ పక్కన కూర్చుంది. తర్వాత తనుజ, కళ్యాణ్ ఇద్దరు పక్కన కూర్చున్నారు. అది జరిగిన విషయం. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.